లక్షల కొద్దీ లోన్లు ఇచ్చారు. ఇలా బీసీల పట్ల నిజమైన ప్రేమ చూపించిన నాయకుడు, ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆ రోజుల్లో నాకు గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘ నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఆర్ కృష్ణయ్య గారు అన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక బీసీ నాయకుడు బీసీ సంఘాల కోసం నిరాహార దీక్ష చేస్తాను అంటే అది బీసీలందరికీ అవమానమే అన్నాడు. మీరు నిరాహార దీక్ష చేయని అవసరం లేదు, నేను వెంటనే ఒక కమిటీని వేస్తున్నాను అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేసి అసలు ఆ కమిటీకి ఇచ్చిన సమయము పూర్తి కాక ముందే ఆ రిపోర్టును తెప్పించుకొని కృష్ణయ్య గారిని రమ్మని, కృష్ణయ్య గారు మీరు పెట్టిన అన్ని డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని చెప్పిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 50% చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అడిగితే వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని తర్వాత వచ్చిన అసెంబ్లీ సమావేశాలలో ఆ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నిజంగా బీసీలను ప్రేమించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు అనటంలో తప్పేమిటి? ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి ప్రకారం టీడీపీ పార్టీ బీసీల పార్టీ. చంద్రబాబు గారి మాటల్లో 40 ఏళ్ల నుంచి టీడీపీ పార్టీని మోస్తున్నది బీసీలే. మరి అలాంటప్పుడు బీసీలకు ఎంత చేయాలి చంద్రబాబు గారు? ఏం చేశారు? చంద్రబాబు గారు చెప్పింది 10 సూత్రాలతో బీసీల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను అన్నాడు. అయ్యిందా? బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అయ్యిందా? ఇటీవల చెప్పిన మాటలు, ఈ 5 ఏళ్లలో బీసీల కోసం 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తాను అన్నారు చంద్రబాబు గారు. బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తానన్నాడు చంద్రబాబు గారు. 50 ఏళ్ళు నిండిన బీసీలందరికీ 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. బీసీల చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ జిఎస్టీలను ఎత్తేస్తామన్నారు. చేస్తారా? ఇది వరకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాట నిలబెట్టుకునే లక్ష్యం చంద్రబాబు గారికి ఉందా? ఇప్పటికైతే 5 నెలలు అయ్యింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఇంతవరకు ఇచ్చి నా హామీలైతే నిలబెట్టుకోలేదు. సూపర్ 6 అన్నాడు చంద్రబాబు గారు. సూపర్ ఫ్లాప్ అయితే ఏమో అని మాకు ఇప్పటి నుంచే అనిపిస్తుంది. సూపర్ 6లో ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఏది అమలు చేయలేదు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. అది మొదలు పెట్టాను అన్నాడు చంద్రబాబు గారు. అమ్మా, మీ అందరిని అడుగుతున్నా, ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను అంటున్నాడు, ఇంకో పక్కేమో కరెంటు ఛార్జీలు 17,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతున్నాడు.